నమస్తే అండి. నమస్తే. చాలా సందర్భాలలో ఆడపిల్లలు కొన్ని సందర్భాలను ఫేస్ చేయలేక ఆత్మహత్యలు చేసుకునే సంఘటన మనం చూసాం. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఫీలింగ్స్ లేవు అని అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అయితే దానికి భిన్నంగా బెంగళూరులో జరిగింది. ఇద్దరు కలిపి ఉన్నారు, సహజీవనం చేశారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. కొన్ని రోజుల నుంచి అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు మాత్రం అమ్మాయి కాస్త స్ట్రాంగ్గా ఉండి ఇంటికి పిలిచింది. యుఎస్లో ఒక కొత్త కల్చర్ వచ్చింది, ట్రెండ్ వచ్చింది. జస్ట్ లైక్ ఎ ఫన్ చేద్దామని చెప్పి అబ్బాయి కళ్ళకి గంతలు కడితే అప్పటికి నో చెప్పాడంట అబ్బాయి. అయినా సరే కాస్త ప్రేమగా లాలనగా మాట్లాడేసరికి సరేలే చూద్దాం అనుకుంటే కుర్చీలో కూర్చోబెట్టి కుర్చీకి కట్టేసి మండే ద్రవం ఏదో చేసి కాల్చేసిందంట అమ్మాయి. ఇంకొక విషయం ఏంటి అని అంటే అట్లా బర్న్ అవుతున్న టైంలో వీడియో తీస్తూ కూర్చున్నారంట. ఎవరు? ఆ అమ్మాయి వీడియో తీస్తుంది అమ్మాయి. అతను కాలుతుంటుంటే వీడియో తీస్తుంది అమ్మాయి. అంటే సైకలాజికల్గా ఏదో ఇబ్బంది ఉంది కదా. ఈ కేసు క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ అమ్మాయి మానసికంగా సరిగా లేదు అన్నంత మాత్రాన ఆమెను శిక్ష నుంచి ఏమి తప్పించరు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ అమ్మాయి అలా ప్రవర్తించటం వెనక అతను కొన్ని రోజులు ఆమెతో బాగుండి తర్వాత కొంచెం టాటా బాయ్ బాయ్ చెప్పే పరిస్థితిలో ఉన్నాడు అని ఈమెకి స్మెల్ వచ్చింది, అర్థమయ్యి నాకు దక్కని వాడు ఇంకెవ్వరికి దక్కటానికి వీల్లేదు. సాధారణంగా అబ్బాయిలు అనుకుంటారు ఇలా. అదే చెప్తున్నా, అబ్బాయిలు అలా అనుకోవటం కూడా జబ్బు జాడ్యమే. కానీ ఈమె ప్లాన్ వేసుకుంది. ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డే. ఆ నిమిషం అప్పటికప్పుడు సరదాగా అయింది కూడా కాదు. అసలు ఇట్లాంటి సరదాగా అయ్యే విషయాలు కూడా కావు. అంటే అప్పటికప్పుడు లేదు, సిచువేషన్ డిమాండ్ చేస్తే జరిగింది కాదు. అయితే ఇలా జరగదు. ఒకవేళ ఏదో మాట పెరిగింది, ఇద్దరు తాగేసి ఉన్నారు, కొట్టుకున్నారు, ఒకళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలి చచ్చారు అంటే అది వేరు విషయం. ఇది అట్లా కాదు. ఆ అమ్మాయి ముందే కిరసనాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంది, ప్రిపేర్డ్గా ఉంది. వీడికి తెలీదు, వీడి పిలిచింది ఇంతే చాలని వచ్చాడు. వచ్చిన తర్వాత కొత్త గేమ్ ఆడదామంది, కట్టేసింది, చక్కగా కిరసనాయలు పోసింది, అంటించింది, దాన్ని వీడియో తీస్తా కూర్చుంది. అది కదా అక్కడ సంఘటన. అదే అందుకే అన్నాను ఇది పర్వర్టెడ్ కేసు. ఇది అంటే ఇప్పుడు ఆ కోపంలో ఏదో చేసింది అనుకోవచ్చు, కానీ ఒక్కసారి బర్న్ అయిపోతుంటుంటే మంటల్లో ఏమండి ఒకటి చెప్పనా, భయపడతాం కదా. అలా కాదు. ఇది అనుకోకుండా జరిగే ఘటనలు వేరు, ప్రీ ప్లాన్డ్గా జరిగే కేసుల్లో ఏం జరుగుతుందో చెప్పమంటారా? వీళ్ళు ఎన్నోసార్లు రిహార్సల్ వేసుకుంటారు. ఎంతో ఇలా నా ప్లాన్ ఏ, నా ప్లాన్ బి, నా ప్లాన్ సి, నా ప్లాన్ డీనా, ఎలా ప్లాన్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళ మనస్సు వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట. ఇలా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ మనసు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే వాళ్ళు ఏంటంటే అది ఏదో జరగరాంది ఏదో జరిగిపోయిందని భయపడిపోయి బెంబేలు పడిపోయే కన్నా నింపాదిగా దాన్ని వీడియో తీయటం కానీ లేకపోతే ఎదురుగా కూర్చుని చూస్తూ సంతోషించటం కానీ చేశారు అంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు, అప్పటికప్పుడు అనుకుని చేసింది కూడా కాదు. అండ్ మనిషి కాలుతున్నప్పుడు భయం కూడా పడలేదు ఆమె. అదే ఇప్పుడు దాని నుంచి ఆ అమ్మాయి సంతోషాన్ని ఎత్తుక్కుంది, ఆనందాన్ని ఎత్తుక్కుంది. వీడికి తగిన శిక్ష వేశాను, శాస్తి చేశాను అని చెప్పి ఆమెలో ఒక రగిలే మనసుకి ఆమె స్వాంతం చేకూర్చుకుంది. ఆమె దాని నుంచి సంతోషం పొందింది. అంటే దీని అర్థం ఒక మనిషికి ఎవరికైనా సరే, ఎవరైనా బాగా ద్రోహం చేసి కానీ లేకపోతే డబ్బులు ఎగ్గొట్టి కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా చేసిన వాళ్ళని వీళ్ళు చనిపోతే బాగుండు, వీళ్ళు చచ్చిపోవాలి అని ప్రతి మనిషి జీవితంలో ఒకరిద్దరి గురించి అయినా అనుకుంటారు, అనుకోకుండా ఉండరు. కానీ వెంటనే మనకి వివేకం మేల్కొంటుంది. మనమెవరిమి, మనకేంటి పని, ఇవన్నీ చేయడానికి మనం వచ్చాం ఆ పైనుంచి కిందకి, మనకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా?
చాలాసార్లు ఎవరన్నా మోసం చేసిన వాళ్ళ గురించి వీడు లారీ కింద పడి చచ్చిపోవాలి ఇలా అనుకుంటారు. ఆ క్షణానికి ఆ మాదిరి కోపం వాళ్ళకి ఉండటం సహజమే కావచ్చు, కానీ వెంటనే వివేకం మేల్కొంటుంది. ఎందుకులే నాకు ఇలా అనుకుంటారు కొంతమంది. కరెక్ట్. లెంపలేసుకుని చిచి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటి నాకు అని, దేవుడే శిక్షిస్తాడులే ఈ పని చేయడానిక నేను వచ్చాను. ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఎవరికన్నా చెప్తే కూడా వాళ్ళు కనుక అవతలోళ్ళు సరైన వాళ్ళు అయితే, నువ్వేనా అవతార పురుషుడివా, లేకపోతే నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావా, నువ్వెవరు ఈ శిక్షలు వేయడానికి వేరే వ్యవహారాలు ఉన్నాయి, వేరే వ్యవస్థలు ఉన్నాయి, ఇట్లాంటి ఆడి జోలికి వెళ్ళబాకు అని చెప్తారు. ఇలా అనుకునే ప్రతిసారి వీళ్ళ మనసు చాలా స్టిమ్యులేట్ అవుతుంది, చాలా హ్యాపీనెస్ అందుకుంటుంది, వస్తుంది వాళ్ళకి. వస్తే ఈ హ్యాపీనెస్ నేను అనుకుంటేనే ఇంత హ్యాపీనెస్ వచ్చింది, నేను చేసేస్తే ఇంకెంత హ్యాపీనెస్ వస్తుందో అనుకుంటారు. అక్కడ ఉచితాలు, చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, మంచి చెడు, కుటుంబము ఇవన్నీ మర్చిపోయి ఆ ఆనందాన్ని చూసుకోవటానికి వీళ్ళు ప్రిపేర్ అయిపోతారు. ఉంటే నాతో ఉండు, వాడు ఉండడని అర్థమైపోయింది ఈ అమ్మాయికి. అర్థమైపోయి కానీ మరి అక్కడ కూడా కదా, ఇప్పుడు మనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి మన కళ్ళు ఎదురుగుంటానే వేరే వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నాడు, తిరుగుతున్నాడు అన్నప్పుడు కొంచెం బాధపడతారు కొంతమంది. ఆ విషయంలో చాలా వీక్ ఉంటారు. లేదమ్మా, బాధపడటం వేరు, దానికి కారణాలు వెతుక్కోవడం వేరు. ఓకే, మనం ఎంతవరకు చెయ్యొచ్చు, బతిమలాడుకోవచ్చా, లేదు మన లోపాలు ఏమన్నా కనుక్కొని మార్చుకోవచ్చా, లేదు ఏం చేసినా వాళ్ళు నాకు దక్కరు అంటే వదిలేసి పక్కకి వెళ్ళి మన దావని మనం వెళ్ళిపోవటమా, ఇన్నుంటాయి. ఇవన్నీ మానేసి ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళ చావును కోరుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళని చంపాలి అని అనుకున్న ఆలోచన వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషాన్ని నిజంగా అనుభవించాలి అనుకుంటారు. ఇప్పుడు మన ఊహే మనకి ఇంత ఆనందాన్ని ఇచ్చింది అంటే వాస్తవ రూపం దాలిస్తే ఇంకెంత ఆనందం వస్తుందో అని అనుకుంటారు. ఇదంతా సైకలాజికల్ డిజార్డర్ అంటారు. డిజార్డరు. ఇప్పుడు కొంతమంది ఉంటారు వ్యాపార భాగస్వాముల్లో మోసాలు చేసిన వాళ్ళని చంపించేస్తారు. ఏముంది, సుఫారీ, ఇప్పుడు సుఫారీ గ్యాంగ్లన్నీ ఏంటి మరి, వాళ్ళు అక్కడ దాకా మైండ్ వచ్చింది అంటేనే వాళ్ళు అలా చేస్తే తప్పితే వాళ్ళు ఉండలేరు, వాళ్ళు అసలు ఈ భూమి మీద ఉండలేరు. చావోరేవో అంటారు చూసిన, వాళ్ళు చావనన్న చంపాలి, నేను సావనన్న చావాలి, అంత ఆవేశం వస్తుంది వాళ్ళకి. ఆవేశం ఉన్నప్పుడు ఆలోచన ఉండదు, ఆలోచన లేనప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఎందుకు భర్తలు విడాకులు ఇస్తారు, ఏమైనా సరే భర్త విడాకులు ఇస్తానంటున్నాడు అని భర్తలను కొట్టించిన భార్యలు ఉన్నారు. అలాగే భార్యలు విడాకులు ఇవ్వను అంటే వాళ్ళ మీద ఏదో ఒక దొంగ కేసులో లేకపోతే ఇంకోటో పెట్టి పుకారులు లేపి లేనిపోయిన అభండాలు వేసి ఆ అభండాలను కోర్టులో ప్రవేశపెట్టి విడాకులు తీసుకున్న మగవాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి చేతనైన రీతిలో వాళ్ళు రెండో వాళ్ళకి హాని చేసి దాని నుంచి సంతోషం పొందాలి అనుకుంటారు. అదే నిజమైన సంతోషం అనుకుంటారు. ఆ ఉన్మాదంలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చెడు చట్టం ఇవేమి గుర్తుండవు. ఇది ఖచ్చితంగా ఉన్మాద చర్య. కానీ ఇలాంటి ఉన్మాదుల్ని ప్రపంచంలో వదిలిపెడితే గనక వీళ్ళు ఇంకా ఇట్లాంటివి చేస్తారు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటో తెలుసా అండి శిక్ష, వేరే దేశాల్లో అయితే ప్రాణం పోయే వరకు లాస్ట్ బ్రెత్ అని రాస్తారు వాళ్ళు. అంటే శ్వాస ఆగిపోయే వరకు జైల్లోనే ఉండాలి అని. మనకేంటి యావజ్జీవం అంటారు మన దగ్గర. 14 ఏళ్ళు జైల్లో ఉంటే 14 ఏళ్ళు ఉంటే బయటకు వచ్చేసేయచ్చు. ఈ లోపు మనం ఏదో తెచ్చుకుని బెయిల్ కూడా బెయిల్ ఇవ్వరులేండి. ఒకసారి శిక్ష ఖరారయ్యాక బెయిల్ ఇవ్వరు, పెరోల్ మీద వస్తారు బయటికి. కాకపోతే సత్ప్రవర్తన మీద విడుదలవుతారు. ఈ మధ్యకాలంలో కొంచెం సత్ప్రవర్తనలు ఎక్కువయ్యి గుజరాత్లో నిన్న మొన్న ఇంకో రాష్ట్రంలోనూ విడుదలయ్యారు సత్ప్రవర్తనతోటి. అందుకని చెప్పి ఇప్పుడు ఈ అమ్మాయి విషయంగా మటుకు ఒకటే, ఇట్లాంటి ట్రేడ్స్ చిన్నప్పటి నుంచి ఉంటాయి. అప్పటికప్పుడుకి వచ్చింది కాదు, ఏది అప్పటికప్పుడు కాదు. జంతువుల్ని హింసించడము, కొంతమంది వాళ్ళే వాతలు పెట్టుకుంటారు, సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు, ఎన్ని లక్షణాలు ఉంటాయి. కోసుకుంటారు చేతులు,
ఇవన్నీ ఏంటి అంటే తల్లిదండ్రులు గమనిస్తే వీళ్ళు నార్మల్గా లేరు అనేది తల్లిదండ్రులకి అర్థం కావాలి, తల్లిదండ్రులకు కాకపోతే టీచర్లకు అర్థం కావాలి, ఈ ఇద్దరికి అర్థం కాకపోతే వాళ్ళ స్నేహితులు ఎవరికన్నా అర్థం కావాలి. ఈ ఈ ఈ 3 గ్రూపుల నుంచి వీళ్ళైతే తప్పించుకోలేరు. వీళ్ళలో ఎవరైనా సరే కొంచెం యాక్టివ్ రోల్ ప్లే చేస్తే కనుక వీళ్ళని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ఏమవుతుందండి, 10th క్లాస్ అయిపోతూనే హాస్టల్స్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఉద్యోగాలు వస్తే పీజీల్లో ఉంటున్నారు. అసలు ఇంటరాక్షన్ తగ్గిపోయింది తల్లిదండ్రులకి పిల్లలకి. దీంతో పిల్లల్లో వస్తున్న మార్పులు కావచ్చు, వాళ్ళ మానసిక పరంగా వాళ్ళు ఏమన్నా వేరేగా ఆలోచిస్తున్నారా, ఎట్లుంటున్నారు అనే దానికి విషయంలో మనం బాగా వెనకబడిపోతున్నాము. ఈ అభివృద్ధి ఏదైతే ఉందో, ఒక విచ్చలవిడితనం ఏదైతే ఉందో, ఇవాళ ఈ సహజీవనాలు ఇవన్నీ ఎక్కువైన సందర్భాల్లో మనం ఇంకా ఈ ప్రపంచం ఇంత మారుతుంది, ఈ మారిన ప్రపంచం వల్ల వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని ఎట్లా డీల్ చేయాలి అని తల్లిదండ్రులకు కూడా తెలియట్లా, అలాగే వాళ్ళకు కూడా తెలియట్లా. ఇప్పుడు వాళ్ళకి తెలియట్లా, అయితే వీళ్ళని ఎంతో కొంత మానిటర్ చేయగలిగిన తల్లిదండ్రులకి తెలియట్లా. అందరం ఇవాళ ఒక గందరగోళం పరిస్థితిలో ఉన్నాము. బాగుంటే చాలా బాగున్నట్లు లెక్క. కరెక్టే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.